మీ యొక్క వెబ్సైట్ క్యాష్ని ఎలా క్రియేట్ చేయాలి. దానికి 2 వేస్ ఉంది. ఒకటి cPanel నుంచి చేయొచ్చు. రెండోది వచ్చేసరికి మీ యొక్క వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానెల్లో ఒక ప్లగ్ఇన్ డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు క్లియర్ చేయొచ్చు. ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ cPanelలోకి అయితే లాగిన్ అవ్వాలి. ఈ యొక్క కంట్రోల్ ప్యానెల్లోకి ఎలా లాగిన్ అవ్వాలంటే మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా మీరు cPanel URL ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఒక వే. రెండోది ఏంటంటే మీ యొక్క క్లయింట్ ఏరియా నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇందులో సన్లైట్ హోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు sunlighthost.com అనే వెబ్సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో క్లయింట్ ఏరియా అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. మీరు ఇలా క్లయింట్ ఏరియాలోకి అయితే లాగిన్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మీకు సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హోస్టింగ్ ప్లాన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఏ యొక్క హోస్టింగ్ ప్లాన్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకుని ఇక లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ యొక్క సర్వీస్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ప్యాకేజ్ మేనేజ్ క్లిక్ చేస్తే ఇలా కంట్రోల్ ప్యానెల్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. ఇక్కడ మీకు ఎడ్జ్ క్యాష్ అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పర్జ్ క్యాష్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క క్యాష్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే. రెండోది ఏంటంటే మీరు మీ యొక్క వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. మీ వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్బోర్డ్ ఓపెన్ చేసి నేను లాగిన్ అవుతున్నా. మీ యొక్క డాష్బోర్డ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కింద ఎక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో స్టాక్ క్యాష్ అని చెప్పి ఒక ప్లగ్ఇన్ బై డిఫాల్ట్గా మీకు ఇన్స్టాల్ అవుతుంది వర్డ్ ప్రెస్తో పాటు. ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. మీ యొక్క క్యాష్ సెట్టింగ్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే పర్జ్ క్యాష్ అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క క్యాష్ అనేది పర్జ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క సెట్టింగ్స్ మీరు కంట్రోల్ చేయొచ్చు. లేదంటే ఈ యొక్క ప్లగ్ఇన్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎప్పుడు క్లియర్ అవ్వాలి క్యాష్ ఆటోమేటిక్గా ఇక్కడ సెట్టింగ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క వర్డ్ ప్రెస్ ఆటోమేటిక్ అప్డేట్స్ అవ్వాలా వద్దా అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఆటోమేటిక్ అప్డేట్స్ డిజబుల్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి మీరు డిజబుల్ క్లిక్ చేసి డిజబుల్ చేయొచ్చు. అండ్ రెండోది వచ్చేసరికి హైడ్ పర్జ్ క్యాష్ లింక్. ఈ యొక్క పర్జ్ క్యాష్ లింక్ అని చూసారు పైన. మీ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే ప్రతి పేజ్లో మీకు కనబడుతుంది. ఇక్కడ ఈ యొక్క లింక్ మీరు హైడ్ చేయాలనుకుంటే కనుక దీన్ని హైడ్ క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. అలాగే ఎలౌ ఎడిటర్స్ టు కంట్రోల్ స్టాక్ క్యాష్. అంటే ఎడిటర్ రోల్ ఉన్న యూజర్స్ ఎవరైతే ఈ యొక్క స్టాక్ క్యాష్ కంట్రోల్ యాక్సెస్ ఉండాలా వద్దని ఆప్షన్ ఉంది. మీరు ఎలో క్లిక్ చేస్తే ఎడిటర్స్ రోల్స్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క స్టాక్ క్యాష్ సెట్టింగ్స్ ఉంది కదా దీన్ని మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే డిసెలో పెట్టవచ్చు. అంటే డిజబుల్ స్టాక్ క్యాష్ మీరు ఈ యొక్క సీడీఎన్ మీకు వద్దనుకుంటే కనుక డైరెక్ట్ డిజబుల్ పెట్టేయచ్చు. లేదంటే ఎనేబుల్ పెట్టుకోవచ్చు. వన్స్ ఈ ఆప్షన్స్ మీరు సెట్ చేసుకున్న తర్వాత సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూడండి లింక్ అయితే పోయింది. ఆ లింక్ మీకు కనపడాలనుకుంటే కనుక సెలెక్ట్ చేసి సేవ్ చేసి క్లిక్ చేస్తే మీకు కనపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని కనపడుతున్నాయి కదా. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఒకసారి మీరు కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే PHP సెషన్ కుకీస్కి సంబంధించింది. కొన్ని పేజెస్లో ఈ యొక్క PHP కుకీస్ ద్వారా మీ యొక్క వెబ్సైట్ ఫైల్ అది పేజెస్ క్యాష్ అవ్వకుండా ఆఫ్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. సో అటువంటి కుకీస్ని రిమూవ్ చేయడం ద్వారా ఫుల్లీ మీ యొక్క వెబ్సైట్ మొత్తం క్యాష్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు కావాలంటే ఇది ఎనేబుల్ చేసిన తర్వాత మొత్తం అంత వెబ్సైట్ ఓకే వర్క్ అవుతుంది అనుకుంటే కనుక దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా పర్జ్ అవ్వాలి. అంటే అప్పుడు ఏదైనా మీరు ఏదైనా పోస్ట్ కానీ లేదంటే పేజ్ కానీ లేదంటే URL మాడిఫై చేయడం కానీ ఏదైనా కంటెంట్ కనుక మీరు అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా పర్జ్ అవుతుంది. సో మీరు మాన్యువల్గా ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి పర్జ్ చేయకుండా లేదంటే మాన్యువల్గా cPanel ఇక్కడ పర్జ్ చేయకుండా మాన్యువల్గా చేయకుండా ఆటోమేటిక్గా మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆటోమేటిక్గా పర్జ్ అవుతుంది. ఈ యొక్క ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవడం వల్ల. అలాగే పోస్టులు కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఏ పోస్ట్ అయినా సరే ఏ పోస్ట్ టైప్ అయినా సరే మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క క్యాష్ అనేది పర్జ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు వర్డ్ ప్రెస్ బిల్డిన్ థీమ్ ఆర్ ప్లగ్ఇన్ ఎడిటర్ మీరు డిజబుల్ చేయాలనుకుంటే డిజబుల్ చేసుకోవచ్చు. అలాగే వర్డ్ ప్రెస్ వెర్షన్ హైడ్ చేసుకోవాలంటే హైడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఆప్షన్స్ కావాలంటే ఆ ఆప్షన్స్ మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకుని సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. వన్స్ మీరు చేంజెస్ చేసిన తర్వాత ఒకసారి పర్జ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాష్ ఎక్స్క్లూషన్స్. అంటే కొన్ని URLs మీరు ఆ క్యాష్ అవ్వకుండా మీరు ఎక్స్క్లూడ్ చేయొచ్చు.
ఎస్పెషల్లీ వర్డ్‌ప్రెస్ అడ్మిన్ యూఆర్ఎల్ అలాగే లాగిన్ యూఆర్ఎల్ ఇలా మీరు ఎగ్జిస్టింగ్ ఎక్స్‌క్లూషన్స్‌లో అయితే ఉన్నాయి. ఇలా మీరు ఏదైనా యూఆర్ఎల్ మీరు ఎక్స్‌క్లూడ్ చేయాలనుకుంటే గాని ఎక్స్‌క్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి డెవలప్‌మెంట్ మోడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు క్యాష్ అనేది ఆన్ చేశారు. మీ వెబ్‌సైట్‌లో మీరు వర్క్ చేస్తున్నారు. వెబ్‌సైట్‌లో ఏదైనా కంటెంట్ మీరు అప్డేట్ చేశారు. కానీ అది మీకు ఒక్కొక్కసారి కనబడదు. మీరు అప్డేట్ చేసిన కంటెంట్ కనబడదు. ఎందుకంటే విజిటర్స్‌కి ఆల్రెడీ క్యాష్ అయిన ఫైల్స్ చూపించడం ద్వారా మీరు ఏదైతే ఫ్రెష్ కంటెంట్ అప్డేట్ చేశారో అది కనబడదు. అది కనబడాలంటే మీరు పర్జ్ క్లియర్ చేయడం ద్వారా ఫ్రెష్ కంటెంట్ అనేది ఫెచ్ అవ్వాలి మళ్ళీ. ఇలా అత్తమానం మీరు కంటెంట్ అప్డేట్ చేసి, క్లియర్ చేసి, కంటెంట్ అప్డేట్ చేసి, క్లియర్ చేసి ఇది చాలా టైం పట్టిద్ది కాబట్టి అందుకోసం ఒక స్పెషల్ ఆప్షన్ అయితే ఉంది. అది డెవలప్‌మెంట్ మోడ్. మీరు ఎప్పుడైతే డెవలప్‌మెంట్ మోడ్ ఆన్ చేశారో 3 అవర్స్ వరకు ఈ యొక్క క్యాష్ అనేది టెంపరరీగా ఆఫ్ అవుతది. సో, ఈ యొక్క 3 అవర్స్‌లో మీరు కావాలంటే మీ యొక్క వెబ్‌సైట్‌లో వర్క్ చేసుకోవచ్చు. వన్స్ అది ఆటోమేటిక్ మీరు కావాలంటే ఆఫ్ చేయొచ్చు. లేదంటే గనక ఆటోమేటిక్‌గా 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఎనేబుల్ అవుతది. మళ్ళీ క్యాష్ అనేది నార్మల్‌గా ఎనేబుల్ అయిపోద్ది. సో, ఈ యొక్క 3 అవర్స్ మాత్రం ఇది టెంపరరీగా ఆఫ్‌లో ఉంటది క్యాష్ అనేది. ఓకే. ఈ విధంగా మీరేదన్నా మీ యొక్క వెబ్‌సైట్‌లో కంటెంట్ గనక చేంజెస్ చేస్తే ఆ డెవలపర్ మోడ్ అనేది మీరు ఆన్ చేసుకుంటే మీరు ఏదైతే అప్డేట్ చేశారో అది ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అవుతది. ఎందుకంటే డెవలపర్ మోడ్ మీరు ఆన్ చేసుకోవడం వల్ల 3 అవర్స్ వరకు మీ యొక్క క్యాష్ అనేది టెంపరరీగా స్టాప్ అవుతది. దాని ద్వారా మీరు ఏదైతే కంటెంట్ అప్డేట్ చేస్తారో అది ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అవుతది. 3 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ ఎనేబుల్ అవుతుంది. లేదా మీరు అప్డేట్ చేశారు మీ యొక్క వెబ్‌సైట్ క్యాష్ క్లియర్ చేయాలంటే మీకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి సిపానెల్‌లో కిందకి స్క్రోల్ చేసి ఎడ్జ్ క్యాష్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేసి పెర్జ్ క్లిక్ చేస్తే మొత్తం మీ యొక్క క్యాష్ అనేది క్లియర్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ కంటెంట్ లోడ్ అవుతది. అలాగే మీ యొక్క వర్డ్‌ప్రెస్ అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ చేసి స్టాక్ క్యాష్ కనబడుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే పెర్జ్ ఆప్షన్ ఉంటది. దీన్ని క్లిక్ చేసినా మీ యొక్క వెబ్‌సైట్ అనేది క్యాష్ పెర్జ్ అవుతది. సమ్‌టైమ్స్ ఏంటంటే మీరు ఈ 2 చేసినా కూడా మీరు అప్డేట్ చేసిన కంటెంట్ అనేది కనబడదు. ఎందుకంటే బ్రౌజర్ క్యాష్ వల్ల కూడా కనబడదు. మీ యొక్క బ్రౌజర్ క్యాష్ ఎలా క్లియర్ చేయాలంటే ఇక్కడ మీకు మీరు క్రోమ్ ఓపెన్ చేసినా లేదంటే ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసినా ఏ బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఆ బ్రౌజర్ యొక్క హిస్టరీ ఓపెన్ చేయండి. హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత క్లియర్ బ్రౌజింగ్ డేటా అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకుని ఆల్ టైమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లియర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ యొక్క బ్రౌజర్ క్యాష్ కూడా ఆటోమేటిక్‌గా మీ యొక్క బ్రౌజర్ క్యాష్ కూడా మొత్తం క్లియర్ అవుతది. అప్పుడు మీకు ఈజీగా రిఫ్లెక్ట్ అవుతది.